హల్లెలూయా. హల్లెలూయా. నేనొక స్వరమును విన్నాను, ఆ మేఘములొక స్వరమును విన్నాను. నేనొక స్వరమును విన్నాను, ఆ మేఘములొక స్వరమును విన్నాను. విస్తార జల ప్రవాహము వంటి స్వరము, బూరధ్వని వంటి కంఠ స్వరము, ఏడు ఉరుముల సంగతి తెలిపిన స్వరము, గొర్రె పిల్లలకి మంచి కాపరి స్వరము. నేనొక స్వరమును విన్నాను, ఆ మేఘములొక స్వరమును విన్నాను. నేనొక స్వరమును విన్నాను, ఆ మేఘములొక స్వరమును విన్నాను. ఆదిలో మొదటిగా పలుకబడిన స్వరము, ఐగుప్తు నుండి వినిపించిన స్వరము, అరణ్యములో మన్నాను కురిపించిన స్వరము, బండ నుండి నీళ్లను సృష్టించిన స్వరము. ఆదిలో మొదటిగా పలుకబడిన స్వరము, ఐగుప్తు నుండి వినిపించిన స్వరము, అరణ్యములో మన్నాను కురిపించిన స్వరము, బండ నుండి నీళ్లను సృష్టించిన స్వరము. నేనొక స్వరమును విన్నాను, ఆ మేఘములొక స్వరమును విన్నాను. నేనొక స్వరమును విన్నాను, ఆ మేఘములొక స్వరమును విన్నాను. అబ్రహాము కన్నా ముందున్న స్వరము, ఇస్సాకుకు యాకోబుకు దేవుడైన స్వరము, దావీదును రాజుగా ప్రకటించిన స్వరము, సొలొమోను కన్నా గొప్పవాడి స్వరము. అబ్రహాము కన్నా ముందున్న స్వరము, ఇస్సాకుకు యాకోబుకు దేవుడైన స్వరము, దావీదును రాజుగా ప్రకటించిన స్వరము, సొలొమోను కన్నా గొప్పవాడి స్వరము. నేనొక స్వరమును విన్నాను, ఆ
హల్లెలూయా. యోహాను ఇక్కడికి ఎక్కి రమ్ము. హల్లెలూయా. 7 సంఘకాలాల్లో ఉన్న స్వరము వెనకలెళ్ళి పిలిచింది. ఓ దానియేలు క్యూరీకి పిలిచిన స్వరం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వరానికి మనల్ని అప్పగించుకుందాం.